ఒక్క విషయం మీ దగ్గర క్లారిటీ చేసుకుందామని ఫోన్గా ఈ ఆర్టిస్టు రాజేశ్వరి మీ ముందుకి వచ్చేసిందో. ఏంటా? ఏమి లేదు. మనం ఎక్కడికైనా ఏమైనా కొనుక్కుంటాకే వెళ్ళినప్పుడు మనకిష్టమైన స్నేహితుల్ని ఒకళ్ళనో ఇద్దరినో ముగ్గురినో రమ్మంటాము, కానీ తీసుకెళ్తాము. మనకు నచ్చినవి కొనుక్కోవాలన్నప్పుడు అక్కడ వాళ్ళని ఫార్మాలిటీగా ఇది బాగుందా అని అడుగుతాము, అవునా కదా? కానీ అవతల ఇది బాగుందన్నప్పటికైనా సరే మన మనసుకు నచ్చలేదనుకో అస్సలు దాని జోలికి వెళ్ళము. నేనైతే కనుక నా మనసుకు నచ్చాలి, బ్రెయిన్ కూడా ఎక్కాలి, అప్పుడే కొనుక్కోటానికి ముందుకెళ్తాను. వాళ్ళు చెప్పారు కదా ఇది బాగుంది ఇది బాగుంది అని అంటే కనుక అస్సలు నాకు ఎక్కదో. ఎందుకంటే అవతల వాళ్ళ సెలక్షన్ బాగుండొచ్చు, కాదంటలేదు. మనం రమ్మనొచ్చు, కాదంటలేదు. కానీ మన మనసుకు నచ్చలేదనుకో ఆ వస్తువు చూసినప్పుడల్లా మన మనసుకి పురుగు దొలిచేస్తుంది. అందుకే ఆ తప్పు ఎవరో చేయకండి. ఎదరోళ్ళు చెప్పారు కదా, మీ ఫ్రెండ్స్ బాగుంది కదా అన్నారని మీరు కొనదలుచుకున్న వస్తువుని మీరే సెలక్షన్ చేసుకోనండి. మీ మనస్ఫూర్తిగా నచ్చాక తీసుకోండి. ఇది బాగుందా అని అడగండి. వాళ్ళు బాగుందంటే బాగుందంటారు, బాగోలేదంటే బాగోలేదంటారు. అది వాళ్ళ మాట పై ఫార్మాలిటీకే. కానీ అది మనం పూర్తిగా దాన్ని ఆశ్రయించకుండా నెగిటివ్గా తీసుకోవాలి. వాళ్ళ బాగుందన్నా మనకు ఒరిగేది ఏమీ లేదు, బాగోలేదన్నా ఒరిగేది ఏమీ లేదు. ఒక్కొక్కళ్ళు ఉన్నారండి, మనం ఎటువంటి చీర కట్టినా ఎటువంటి వస్తువులు వేసినా నీకు సెట్ అవ్వలేదు బాగోలేదు అంటారు. అది వాళ్ళ హ్యాబిట్. ఒక్కొక్కళ్ళు ఉన్నారనుకో మనసపూర్తిగా చెప్తారు, నీకు పాతది కట్టినా పాత వస్తువులు వేసుకున్నా నీకు ఒంటికి కొట్టొచ్చినట్టున్నాయి అంటారు. వాళ్ళు బాగోలేదన్నదానికి మనం ఫీల్ అవ్వక్కర్లేదు, వీళ్ళ బాగుందన్నదానికి కూడా పెద్ద మురిసిపోవక్కర్లేదు. ఎందుకంటే మనం భగవంతుడిచ్చిన రూపం ఉంటుంది.